ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ఒక గొర్రెల కాపరికి ఒక గొర్రె మరి బిడ్డను ఈనింది. అదే సమయంలో ఇంకొక గొర్రె కూడా ఈనింది. అయితే ఇక్కడ తల్లి అయిన గొర్రె చనిపోయింది. అక్కడ బిడ్డ లేకపోతే పిల్ల గొర్రె చచ్చిన గొర్రెను ఈనింది. అక్కడ ఇప్పుడు దీనికి తల్లి లేదు, దానికి బిడ్డ లేదు, గొర్రె పిల్ల లేదు. అయితే అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఈ గొర్రె పిల్లని తీసుకెళ్ళి తల్లి గొర్రె దగ్గర పెట్టాడు. పెట్టినప్పుడు ఆ గొర్రె ఎంత మాత్రం అంగీకరించలేదు, తోసేసింది అంతే. పాలు పట్టడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఆ చనిపోయిన గొర్రె తాలూకా చర్మాన్ని తీసి మరి ఈ గొర్రె మీద పెట్టి దాని వాసన ఆ గొర్రెకి చూపించాడు. ఆ వాసన చూసి ఇది నా బిడ్డే అని కనుక్కొని దానికి పాలిచ్చిందట. అనగా ఈ సమయంలో పాపులమైన మనల్ని పరిశుద్ధుడైన దేవుడు అంగీకరించాలంటే మనం క్రీస్తును ధరించుకోవాలి. మన కోసం మరణించిన, మన కోసం ప్రాణం పెట్టిన, మన కోసము సిలువ ఎక్కిన క్రీస్తుని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు ప్రభు మనల్ని క్రీస్తు పక్షంగా, మన యేసు పక్షంగా మనల్ని అంగీకరిస్తారు. అందుకనే ఇదిగో నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను అని అపోస్తుడైన పౌలు గలతీ పత్రికలోని రాస్తారు. ఈ రోజున మరి నీవు క్రీస్తును ధరించుకున్నావా? బాప్తిస్మం పొందావా? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? దేవుని యొక్క సన్నిధిలో పాప క్షమాపణ పొందావా? ఒకవేళ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆలస్యం చేయకు, రేపు మనది కాదేమో. ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రభు నిన్ను దీవించు.